ఈ రోజున జనసేన పార్టీ దాదాపుగా 11 సంవత్సరాల పాటు మంచి ఆశయంతో పెట్టి అదేవిధంగా మంచి విజయాలు సాధించినందుకు గాను ముందుగా పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో మన నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈరోజు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము వాసన్నతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి మా వంతు మేము కార్పొరేటర్లుగా మేము 100% దాంట్లో నిమగ్నమై ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒంగోలులో జనసేన కార్పొరేటర్లు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లులో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు కేక్ కటింగ్ కూడా చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు సాయంత్రం పీఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం నందు ప్లేనరీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుంచి జరగబోతుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు. మరి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ భవిష్యత్తు గురించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మరి రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రకాశం జిల్లాను కానివ్వండి అదేవిధంగా ఇటు రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేదానికి మరి ఆయన సూచనలతోటి మరి మా కార్పొరేటర్లు అందరం కూడా ఒంగోలులో రాబోయే రోజుల్లో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా 39వ డివిజన్ తరపున జనసేన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాసన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీకి మా వంతు కృషి చేస్తామని ఈరోజు వాసన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లులో అందరికీ అన్నదానం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ పిఠాపురంలో జరిగే సభకు సంబంధించి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కూడా జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్పొరేటర్స్ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతోటి ఒంగోలులో పార్టీని బలపరిచేందుకు అందరం కూడా పనిచేయడానికి అందరిని కలుపుకొని కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు సభ జరుగుతుంది. ఆ సభకు రాష్ట్రం నుంచి ఎంతోమంది జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా పెద్ద సభ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ సభకు హాజరయ్యి అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది. మాకు వాసన్న ఒకటే చెప్పారు, మనం జనసేన పార్టీలోకి వచ్చాము, మనం ఉమ్మడి పార్టీ తెలుగుదేశం అలాగనే బీజేపీ జనసేన పార్టీ పొత్తులో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మనం ముందుకెళ్దాము. రాబోయే కాలంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పనిచేసుకుందామని అన్నగారు చెప్పడం జరిగింది. అలాగనే మేము కూడా కార్పొరేటర్లు అందరమే ఒంగోలు సంబంధించి కార్పొరేషన్స్కి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని
కూటమి ధర్మం ప్రకారం మేము పనిచేసుకోవడానికి మేమందరం ముందుకెళ్తాము. అట్లానే అన్న కూడా చెప్పాడు, ఎమ్మెల్యే గారిని కూడా కలిసి అందరూ కలిసి కార్పొరేషన్ పరిధిలో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పారు. దాని ప్రకారం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు టైం తీసుకొని వారితో కలిసి పనిచేసుకోవడానికి మేము ముందుకెళ్తాము. అలాగనే జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తానికి బీసీ నాయకుడిగా, గతంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నాకు, అలాగనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగనే మా కార్పొరేటర్లు కూడా 39వ డివిజన్ మా మిస్సెస్ కానీ, అలాగనే ఇక్కడ ఇప్పుడు వరకు వచ్చిన కార్పొరేటర్లు అందరూ కానీ జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి వాళ్ళంతూ కృషి చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బొమ్మరిలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, అలాగనే వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బొమ్మరిల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగనే మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.